పరకామణి చోరీ కేసులో సిట్ దూకుడు పెంచింది. నేడు సిట్ విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ సిఐడి ఆఫీసులో విచారించనున్నారు సిట్ అధికారులు. పరకామణి చోరీ కేసులో సిట్ దూకుడు పెంచింది. నేడు సిట్ విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజయవాడ సిఐడి ఆఫీసులో విచారించనున్నారు సిట్ అధికారులు. ఈ విచారణ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. అనిల్, ప్రస్తుతం పరకామణి కేసుకు సంబంధించిన విచారణను సిట్ కొనసాగిస్తూ ఉంది. గతంలో అంటే వైసీపీ అధికారం దోపిడీ అంశానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి దోపిడీకి పాల్పడ్డారు. ఆ తర్వాత ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చింది. అయితే అప్పట్లో ఈ కేసును లోక్ అదాలత్లో రాజీ చేశారు. రవికుమార్ కుటుంబ సభ్యులకు సంబంధించి, అదేవిధంగా రవికుమార్ కి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా టీటీడీకి రాయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరకామణిలో జరిగినటువంటి చోరీ వ్యవహారానికి సంబంధించి సిట్ ను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే లోక్ అదాలత్లో దీన్ని సెటిల్మెంట్ చేశారో దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగానే సిట్ కూడా విచారణను కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికే సిట్ విచారణకు మాజీ టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి 2 సార్లు హాజరయ్యారు. అంతకుముందు టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి కూడా సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. తాజాగా మాజీ టీటీడీ చైర్మన్, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కూడా ఈ రోజు విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు. ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి సుబ్బారెడ్డి రానున్నారు. పరకామణిలో జరిగినటువంటి చోరీ అంశానికి సంబంధించి ఆ తర్వాత ఈ అంశం టీటీడీ దృష్టికి వచ్చిన తర్వాత దీన్ని లోక్ అదాలత్లో సెటిల్ చేసే విధంగా ఒత్తిడి తీసుకున్నటువంటి అంశాలకు సంబంధించి ఈ రోజు సిట్ విచారణ చేయబోతూ ఉంది. పరకామణిలో చోరీ జరిగినటువంటి తర్వాత ఈ అంశానికి సంబంధించి ఎందుకు విచారణ జరపలేదు, దీనికి సంబంధించి ఎవరైతే బాధ్యులయ్యారో వారిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు, దీని వెనుకున్నటువంటి అక్రమమైనటువంటి వ్యవహారం ఏంటంటే సిట్ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే విచారణను వేగవంతంగా కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే ఈ రోజు సుబ్బారెడ్డిని కూడా విచారించబోతుంది. సుబ్బారెడ్డి వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ గా కూడా వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఆయన విచారణ అనేది కీలకంగా మారింది. ఇప్పటికే గత ఈవో ధర్మారెడ్డి గాని మాజీ టీటీడీ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం ఆధారంగానే ఈ రోజు సుబ్బారెడ్డి కూడా విచారించబోతుంది. ఇప్పటికే కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి ఒకవైపు సిట్ విచారణ కొనసాగిస్తుంది. ఈ కేసుకు సంబంధించి గతంలోనే సిట్ అధికారులు సుబ్బారెడ్డిని కేసుకు సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. వైసీపీ హయాంలో అనేక అంశాలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారు. వాటన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం బయటకు వచ్చిన తర్వాత విచారణ పేరుతో అంశాలన్నింటినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు కల్తీ లడ్డు వ్యవహారం, మరోవైపు అక్రమ మద్యం వ్యవహారం. ఇప్పుడు పరకామణి విచారణ అయితే కొనసాగుతూ ఉంది. అనిల్. రైట్ రమేష్, థ్యాంక్ యూ.